ఇటలీ పాయిజన్ ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చింది. యాక్చువల్ గా ఇటలీలోని వెకెన్జా అనే ప్లేస్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉండేది, దాని పేరు మిటెనీ. ఆ ఫ్యాక్టరీ సరౌండింగ్ లో ఉండే వాళ్ళకి క్యాన్సర్ లాంటి రోగాలు రావడం స్టార్ట్ అయినాయి. అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి డాక్టర్స్ వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసారు. అప్పుడు తెలిసింది ఏంటిదంటే వాళ్ళ బాడీలో PFAS అనే కెమికల్ ఉన్నది. యాక్చువల్ గా దాన్ని ఫర్ ఎవర్ కెమికల్ అని అంటారు, ఎందుకంటే ఒక్కసారి ఆ కెమికల్ కనుక తయారైందనుకో మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు. ఇటలీ హెల్త్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాని ప్రకారం హ్యూమన్ బాడీలో ఈ కెమికల్ ఓన్లీ 8 నానోగ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఒక వర్కర్ బాడీలో ఈ కెమికల్ అనేది 91,000 నానోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండే. ఆ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల 3,50,000 పీపుల్ వరకు ఎఫెక్ట్ అయ్యారు. ఇటలీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఆ ఫ్యాక్టరీని బ్యాన్ చేసేసారు. ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నారు, లేదు ఇక్కడనే అసలైన ట్విస్ట్ ఉన్నది. ఆ ఫ్యాక్టరీ యొక్క సామాన్ ఉంటుంది కదా, దాన్ని వేలంలో పెట్టిర్రు. అయితే ఒక కంపెనీ బిడ్ చేసింది, ఆ సామాన్ని కొనుక్కున్నది. ఆ కంపెనీ పేరు వివా లైఫ్ సైన్సెస్. యాక్చువల్ గా ఆ కంపెనీ మన ఇండియాకి చెందిన లక్ష్మి ఆర్గానిక్స్ వాళ్ళ కంపెనీ. సేమ్ ఇటలీలోని మిటెనీ అనే కెమికల్ ఫ్యాక్టరీ లాంటిదే ఇప్పుడు మన మహారాష్ట్రలోని రత్నగిరి అనే ప్లేస్ లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు PFAS లాంటి ఫర్ ఎవర్ కెమికల్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీని రెగ్యులేట్ చేయడానికి మన దేశంలో ఎట్లాంటి లా కూడా లేదు. స్టిల్ లక్ష్మి ఆర్గానిక్స్ వాళ్ళు ఈ ఫ్యాక్టరీని అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఒక దేశంలోనేమో ప్రాణాలు తీసే ఫ్యాక్టరీని బ్యాన్ చేస్తే మన దేశంలోనేమో మళ్ళీ అట్లాంటి ఫ్యాక్టరీ పెడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది అన్నది కమెంట్ చేయండి.